ఈ రాష్ట్రంలో సామాన్యులకు ఒక చట్టం, వీఐపీలకు మరో చట్టంలా వ్యవహరిస్తున్నారు పోలీసులు. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదై 4 రోజులు గడిచినా ఇంకా అరెస్టు చేయలేదు పోలీసులు. సిట్ విచారణకు పిలిచిన బండి సంజయ్ కొడుకు భగీరథ్ డుమ్మా కొట్టాడు. 2 రోజుల తర్వాత తీరిగ్గా వస్తానని పోలీసులకే ఆఫర్ ఇచ్చాడు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో మాత్రం పోక్సో కేసు నమోదు కాగానే ఆగా మేఘాల మీద నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం జరిగింది. నిందితుడు నరేష్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు బషీరాబాద్ పోలీసులు. ఇంకోవైపు నిర్మల్ జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. మామడ మండలం పోతారంలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు పోలీసులు. చిన్న దొంగను పట్టుకుంటేనే మీడియా ముందు బిల్డప్ కొట్టే పోలీసులు 2 పోక్సో కేసుల్లో నిందితులను అరెస్టు చేసినా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఈ కేసులో ప్రెస్ మీట్లు పెడితే బండి సంజయ్ కొడుకు గురించి అడుగుతారని పోలీసులు రహస్యంగా ఉంచారు. పోక్సో కేసులో బండి భగీరథ్ను అరెస్టు చేయకపోవడంపై సమాధానం చెప్పలేకని మీడియాకు ముఖం చాటేశారు. మొత్తానికి రేవంత్ ప్రజా పాలనలో వీఐపీలకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టమని మరోమారు స్పష్టమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ద్వారా తెలుసుకుందాం. భాస్కర్, మన రాష్ట్రంలో చూసినట్టయితే తెలంగాణలో వీఐపీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయంలా కనిపిస్తోంది. ఎందుకంటే పోక్సో కేసు కింద తెలంగాణలో 2 పోక్సో కేసులు నమోదైతే ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తోంది. కానీ మీడియాకి ఎక్కడా లీకులు ఇవ్వలేదు, ఎవరికి తెలియనివ్వలేదు. అదే బండి భగీరథ్ విషయంలో మాత్రం అది కనిపించట్లేదు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రాష్ట్రంలో కేవలం బీజేపీకి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అక్రమ సంబంధం నడుస్తా ఉంది. ఆ అక్రమ సంబంధాన్ని బయటపెడుతున్నటువంటి టీన్యూస్ కు పదే పదే వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఒక 2 సంఘటనలు జరిగాయి. ఒకటి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్. అక్కడ నిందితుడిని 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి వాడు పారిపోయేటువంటి సందర్భంలో వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ కోర్టు కూడా తరలించారు. ఇంకోవైపు నిర్మల్ జిల్లాలోని కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. నిర్మల్ జిల్లాకు సంబంధించి మామడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ మామడకు సంబంధించినటువంటి మండలం పోతారం గ్రామంలో 7 ఏళ్ల చిన్నారిపై ఒంగోలుకు చెందినటువంటి తాపీ మేస్త్రి అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిని చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆ చిన్నారి పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా 7 సంవత్సరాల లోపు మైనర్ బాలికలే. వీళ్ళిద్దరిని ఎవరైతే నిందితున్నారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి గోప్యంగా గుట్టు చప్పుడు కాకుండా నిర్మల్ నుంచి వికారాబాద్ వరకు చాలా స్పష్టంగా వాళ్ళిద్దరిని జైలు పంపారు. కానీ ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ద గ్రేట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ సంబంధించినటువంటి కొడుకు 5 రోజులుగా అబ్స్కాండ్ అయితే చాతగాని సైబరాబాద్ పోలీస్ కమిషనర్, పైరవీలకు పాచికగా తయారైనటువంటి కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి, కుత్బుల్లాపూర్ పరిధిలో ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ సిఐ, వీళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి డీజీపీ శివధర్ రెడ్డి కొంత కాకి యూనిఫామ్ వేసుకుని కాంగ్రెస్ కండువా కప్పుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన డీజీపీ సివి ఆనంద్ నీతికి నిజాయితీకి ఆయన ప్రతిరూపమని చెప్పుకుంటాడు. కానీ 15 రోజులుగా రాష్ట్రంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. 5 రోజులుగా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి సంబంధించినటువంటి అంశంలో అబ్స్కాండింగ్ లో ఉంటాడు. ఎప్పటికప్పుడు పోలీసులు సంప్రదింపులు జరుగుతారు. కానీ మైనర్ బాలికను మైనర్ కాదని మేజర్ అని, మేజర్ కాదు మైనర్ అని కన్ఫ్యూజన్ చేస్తూ రాష్ట్రంలో ఒక విపత్కరమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి సృష్టించారు. కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్ లో ఎక్కడ కూడా మీడియా మాట్లాడదు. రెండు ఇన్సిడెంట్లకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఈ రెండిట్లలో నిందితులను ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళిద్దరు కూడా సామాన్యులు కాబట్టి వాళ్ళకు కనీసం రోజువారీ కూలీలా ఇంకోట వాళ్లకు పక్కన పెడితే ముందు నుంచి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నిన్న మనం టీవీస్ లో ఒక ఇన్సిడెంట్ చెప్పాం. సైకాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం బండి సంజయ్ కొడుకు ముందు నుంచి ఆయనకు ఉన్నటువంటి మెంటాలిటీ, ఆయన ఇట్లానే కొనసాగిస్తే సంజయ్ కొడుకు ఒక న్యాయం, సామాన్యుకు ఒక న్యాయం అనేటువంటి ఇష్యూ కూడా నడిపారు. దీంట్లో ఆయన ఇట్లాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఆయన ఇంకొన్ని చంపడమా, ఆయన ఆత్మహత్య చేసుకోవడమా కూడా జరుగుతుంది. అట్లాంటి మెంటాలిటీ సంజయ్ కొడుకుంది. కాబట్టి ఈ ఇష్యూలో పోలీసులు తాత్పర్యం వహిస్తూ నిజంగా సమాజంలో ఒక రకమైనటువంటి భయాందోళనకు క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో బీజేపీకి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక రకమైనటువంటి అక్రమ సంబంధం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో ఇవాళ పోలీసుల వ్యవహారం, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ఇష్యూ కాబట్టి మొత్తం కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసి వాళ్ళను కాపాడుతున్నాయనేటువంటిది చాలా స్పష్టం. ఇవాళ భగీరథ్ విషయంలో ఒక న్యాయం, సామాన్యుకి ఒక న్యాయం చేస్తున్నటువంటి పోలీసులను చూస్తే నిజంగా సిగ్గేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ల గౌరవ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం కొనసాగిస్తోంది. అప్పట్లో ఉన్నటువంటి అధికారులు అనురాగ్ శర్మ కానీ, మహేందర్ రెడ్డి కానీ చాలా కాలం పోలీస్ డిపార్ట్మెంట్ తో ఉన్నటువంటి అనుబంధంతో, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ అనుభవంతో అనేక రకాల ఇష్యూస్ ను సాల్వ్ చేశారు. కానీ ఇవాళ ఉన్నటువంటి డీజీపీ నుంచి కింది స్థాయి ఎస్హెచ్ఓ వరకు ఒక రకమైనటువంటి అభద్రతా భావం కొనసాగుతుంది. తెలంగాణ మరో బీహార్ కంటే విపత్కరమైనటువంటి పరిస్థితి రాబోతోంది. దీనికి సూచికగానే ఇవాళ జరుగుతుంది. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో మనకు ఇబ్బంది ఏదైతే కలుగుతుందో ఆ ఇబ్బంది ఆయిల్ కి, పెట్రోల్ కి, డీజిల్ కాదు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం సామాన్య మానవుడు బతకాలంటే మాత్రం భయం గుప్పిట్లో బతకాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దీనికి కారణం స్పష్టంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మారకపోతే రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. హోంమంత్రిని చూసి మురిసిపోతున్నటువంటి తెలంగాణ పోలీసులకు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. ప్రస్తుతం ఈ 2 ఇన్సిడెంట్లు, నిర్మల్ జిల్లా ఇన్సిడెంట్ కావచ్చు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ జరిగిన ఇన్సిడెంట్ లో 24 గంటల్లో సామాన్యులను పట్టుకుంటారు. కానీ కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి కొడుకు అబ్స్కాండింగ్ అయ్యాడా, పారిపోయాడా, దేశం దాటిపోయాడా, అసలు ఉన్నాడా లేడా కూడా క్లారిటీ లేదు. దీన్ని ఇవాళ కొద్దిసేపటి క్రితం అంటే సాయంత్రం కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ నేత ఆయన ప్రతిసారి ఇన్సిడెంట్ అయినప్పుడు అంటుంటాడు, బక్క జెక్సన్ వెళ్లి ముఖ్యమంత్రి నివాసంలోనే భగీరథ్ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఆయనను బయట ప్రొడ్యూస్ చేయాలి, ఆయన నివాసంలోనే ఏసీ గదుల్లో భగీరథ్ ఉన్నాడంటూ ఆయన ఇంటి ముందు ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఎవరు ఏం సమాధానం చెప్తారో అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి కనీసం కొంచెమైనా ఈ విషయంలో అంటే పరిపాలనా దక్షుడుగా ఉన్నటువంటి జ్ఞానం ఉండుంటే ఈ సామాన్య ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఆ ముఖ్యమంత్రి నుంచి దిగిపోవాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తూనే ఉంటారు, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సమాధానాలు చెప్పలేకపోతే ఆ పోస్ట్ నుంచి దిగిపోయేటువంటి టైం కూడా వస్తుంది. కానీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సామాన్యులకు న్యాయం చేయలేకపోతే వాళ్ళ ఖచ్చితంగా అధికారం ఉన్నటువంటి వారికి పెద్దపీట వేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది. ఇవాళ మైనర్ బాలిక విషయంలో కేంద్ర మంత్రి సహకారంతో కాపాడుతున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పులు అడుగుదాడలో నడుస్తున్నటువంటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది పోలీస్ అధికారులు ఇది గుణపాఠం కావాలి. లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల నుంచి వాళ్ళకు ఖచ్చితంగా గుణపాఠం తెలుసుకుంటూ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నటువంటి తీవ్రమైనటువంటి భావోద్వేగం, ఉద్యమాల చరిత్ర ఉన్నటువంటి కాబట్టి దీన్ని గ్రహించాలి. ఇప్పటికైనా సామాన్యుకు ఒక న్యాయం,
బండి సంజయ్కి ఒక న్యాయం కాకుండా అందరికీ సమన్యాయం పాటించి 5 రోజులు గడుస్తున్న ఆయనకి ఇంత ఎగ్జెన్షన్ ఇస్తారు కాబట్టి కోర్టులు కూడా ఏమన్నా మేనేజ్ చేస్తారనేటువంటి భయం కలుగుతోంది. మరి ఈ సమాజంలో ఉన్నటువంటి 4 స్తంభాల్లో న్యాయస్థానం మీద ఖచ్చితంగా సామాన్యుల నుంచి పెద్దవారి వరకు అందరికీ నమ్మకం ఉంటుంది. పెద్దవారికి చెప్తున్నటువంటి భరోసా కాకుండా సామాన్యులకు న్యాయం చేసే విధంగా ఇవాళ లా ఉంటుంది కాబట్టి కోర్టులు ఖచ్చితంగా న్యాయం చేస్తారనేటువంటి అందరైతే ఆలోచిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు కోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం పోలీసుల ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కలిసి ఇందాక బరాబర్లో సీఈఓ శైలేష్ రెడ్డి గారు చెప్పినట్టు సామాన్యులకు ఒక న్యాయం, సంజీవకు న్యాయం అనేటువంటిది చాలా స్పష్టం. కోర్టుల ద్వారా మరొకసారి ఇది రేపు ఏం జరగబోతుందో బహిర్గతం కాబోతుంది. తెలంగాణ సమాజానికి ఇది ఒక పెద్ద జవాబు కాబోతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.